వెంకటరమణ గారు, ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో సామాన్యులు ఒక సేఫ్ జోన్ నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని తమ జీవితాలను మార్చుకుందాం, బిజినెస్ పరంగా బయటికి వెళ్ళి మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం అని చాలామంది అసలు ఆ డెసిషన్ తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలన్నా కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. వాళ్ళల్లో వాళ్ళ జీవితాలు మారాలంటే ఒక అనలిస్ట్గా, బిజినెస్ అనలిస్ట్గా ఏం చెప్తారు మీరు? సార్ మనోజ్ గారు, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ క్లాస్లో జనరల్గా ఎలా ఉండేదంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీస్లో ఫస్ట్ నుంచి డే వన్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ని అలా తయారు చేస్తారు. అంటే అది ఈరోజు వచ్చింది కాదు. అది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఏంటంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే నువ్వు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఓకే, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, తర్వాత నువ్వు జాబ్ కొట్టాల్సిందే. అంటే ఒక జాబ్ అనేది ఫస్ట్ అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఆ బ్లడ్లో ఇన్బిల్ట్ అయ్యి ఉండి తర్వాత ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. కామన్గా ఒక మిడిల్ క్లాస్లో ఉండేది ఏంటంటే ఒక అభద్రత అనేది క్లియర్గా ఉంటుంది, ఒక భయం ఉంటుంది. అంటే నేను జీతం లేకపోతే, నేను శాలరీ లేకపోతే బతకలేను అనేది ఒక క్లారిటీ ఉంటుంది అన్నట్టు. అంటే దానికి వాళ్ళు ఒక లైన్, కంఫర్టబుల్ జోన్ అనే ఒక లైన్ గీసుకొని దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. బయటికి రాలేరు. ఎందుకంటే బయటకు వస్తే ప్రాబ్లం అవుతుందో, అంటే నాతో ఏం కాదు, బిజినెస్ చేయలేను, ప్రాబ్లం అవుతే ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళు బయటికి రాలేరు. అంటే నేను ఒకటే చెప్తాను, వాళ్ళు ఆ మార్జిన్ దాటి బయటికి రానంత వరకు వాళ్ళ జీవితం అలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా ఈ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రెజర్స్, జీవితం మొత్తం ఇవి ఉండేటే అన్నమాట. ఆ కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వచ్చి కాస్త రిస్క్ జోన్లో కనుక రిస్క్ తీసుకుంటే 100% ప్రతి వాళ్ళు సక్సెస్ అవుతారండి.